నా ఊరు ఆత్మకూరు, నంద్యాల డిస్టిక్. నేను ఆయుర్వేదిక్ డాక్టర్, హోమియో, ఇంగ్లీషు వైద్యం కూడా చేస్తాను. ఈయనకు వచ్చేసి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంది. ఈయనకు ఊపిరితిత్తుల నుంచి లివర్కి పోయింది, మెటాస్టాటిస్ అన్నారు. ఆయన బతకడు, ఇంకా అంతే, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పినారు డాక్టర్లు, క్యాన్సర్ డాక్టర్లు చెప్పినారు. నేను ఆత్మకూరు నుంచి వచ్చేసి ఈయనకు వైద్యం చేయబట్టి 1 నెల అవుతుంది. ఆయనకి ఇప్పుడు వాపులు తగ్గినాయి, ప్లస్ ఆయాసం తగ్గింది. ఆహారం కూడా ఏం పోవడం లేదు, మాటలు కూడా సరిగా రావడం లేదు. సీరియస్ కాంప్లికేషన్ మీద ఉంది, ఇంక ఇంటికి తీసుకెళ్ళండి, ఇంక బతకడు అని చెప్పినారు. నేను నా ఊరు ఆత్మకూరు, డిస్టిక్ వచ్చి నంద్యాల డిస్టిక్. నా ఫోన్ నంబర్ వచ్చి 9160562969. నేను నంద్యాల వచ్చేసి ఇక్కడ నంద్యాల నుంచి 10 కిలోమీటర్లు, కానాల గ్రామం ఇది, కోవెలకుంట్ల రోడ్ ఇది. ఈయన పూరా సీరియస్గా ఉండే, తీసుకెళ్ళండి, ఇది క్యాన్సరు, ఇంకా బతకడు, స్టేజ్ దాటిపోయింది, అవయాల కల్లా మెటాస్టాటిస్ వచ్చేసింది, ఇంకా ఏం చేయలేము, ఏం చేసినా లక్షల్లో ఖర్చు అవుతుంది అని చెప్పినారు. అయినా ప్రయోజనం ఉండదు అని చెప్పినారు. ఇప్పుడు నేను ఇచ్చేసి 1 నెలనే ట్రీట్మెంట్ ఇచ్చేసింది. ఈయనకు ఇప్పుడు వాపులు తగ్గినాయి, దగ్గు తగ్గింది, ఆయాసం తగ్గింది, తిరగడం కూడా లేకుండా బాగా తిరగడం, ఆహారం బాగా తీసుకోవడము, జ్వరం కూడా తగ్గిపోయింది, ఆయాసం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు బాగా ఉన్నాడు ఆయన. నేనేదో కనుకోండి, మీకు ఎట్లా బాగుంది? ఇప్పుడు క్యాన్సరు తగ్గిందా? వాపులు తగ్గినాయా? డాక్టర్లు ఏం చెప్పినారు మీకు? తగ్గదన్నారు. ఇప్పుడు బాగా తగ్గింది కదా, వాపులు కూడా బాగా తగ్గినాయి కదా, మీకు బతకడని చెప్పినారు కదా అక్కడ క్యాన్సర్ డాక్టర్లు. ఇప్పుడు ఎట్లా ఉంది? మన వైద్యం ఇచ్చినాక బాగుంది. ఇప్పుడు ఆహారం కూడా బాగా తీసుకుంటున్నారా? వాపులు వచ్చినవి తగ్గినాయా? ఆగలి బాగుందా? మాట కూడా బాగుందా? అప్పుడు బాగా సీరియస్ గా ఉన్నారు కదా మందు ఇవ్వక ముందు, ఇప్పుడు బాగున్నారు కదా.